శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 423 నామము ద్విజా బృంద నిషేవిత. 8 అక్షరముల నామం అండి ఇది. ద్విజా బృంద సేవితాయ నమః అని చెప్పుకొని నమస్కరించుకోవాలి అమ్మవారికి. ద్విజా బృంద ద్విజుల చేత నిషేవిత నిశ్చయముగా సేవింపబడుతున్నది. ద్విజా బృంద నివేశిత 3 వర్ణముల సమూహంచే ఉపాసింపదగినదని అర్థం చేసుకోవాలి మనము. జన్మననా నా జాయతే శూద్ర సంస్కార ద్విజ ఉచ్యతే వేదపాటి భవేద్ విప్రః బ్రహ్మ జ్ఞానే చ బ్రహ్మేణ. పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూద్రుడే. ఉపనయన సంస్కారం వలన ద్విజుడవుతాడు. వేదాన్ని పఠిస్తే విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడవుతాడు అని పై శ్లోకానికి అర్థం. కాబట్టి ఉపనయన సంస్కారం జరిగిన, వేదాలు వల్లించిన, బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడని ఈ శ్లోకం చెబుతుంది. బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీ విద్యను బ్రహ్మ విద్యను ఉపాసించాలి. శ్రీ విద్యలో కుండలిని యోగము, ఆ కుండలిని యోగంలో షట్చక్ర సహస్ర చక్రాల ప్రసక్తి వస్తుంది. మూలాధారం వద్ద సహజ ప్రవృత్తులు, స్వాధిష్టానం వద్ద ప్రేరణ ప్రకోపాలు, మణిపూరం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి. విశుద్ధి వద్ద శుద్ధతత్వము, విస్పష్టత, ఆజ్ఞాచక్రం వద్ద వివేకము, విచక్షణ, సహస్రారం వద్ద ఆనందము, అనుభవము లక్షణాలు ఉంటాయి. అనాహతం వద్ద ప్రేమ, దయ ఉంటాయి. సుషుమ్న మార్గంలోని క్రింది 3 చక్రాలు ఒక త్రిభుజాన్ని, పై 3 చక్రాలు ఒక త్రిభుజాన్ని, క్రింది వాటి మధ్య ఆధార బిందువుగా మధ్యదైన అనాహత చక్రము ఉంటుంది. క్రిందకు శ్రీశంకల త్రిభుజాన్ని అధో త్రిభుజంగాను, పైన శ్రీశంకల త్రిభుజాన్ని ఊర్ధ్వ త్రిభుజంగాను చెప్పుకుంటే అధో త్రిభుజ చక్రాల వద్ద ఉండే లక్షణాలు చక్కగా సంస్కరింపబడి ఉంటాయి. ఊర్ధ్వ త్రిభుజ చక్రాలు సూచించే సల్లక్షణాలు వస్తే అటువంటి వారికి సంస్కారం జరిగినట్టు లెక్క. అంతేకాని జందెపు పోగు వేయడంతోనే సంస్కారం అవుతున్నట్లు లెక్క కాదు. ఇటువంటి సంస్కారం జరిగిన వారిని 2వ జన్మ ఎత్తినవారు అని అంటారు. అంటే వారు ద్విజులు అవుతారన్నమాట. మానవ జన్మకు ఉన్నత లక్ష్యమైన బ్రహ్మణత్వము రావాలంటే బ్రహ్మజ్ఞానము పొందాలి. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి శ్రీ విద్యకు భేదం లేదు. కాబట్టి అటువంటి ద్విజులందరూ స్వాధ్యాయ ప్రవచన సంధ్యోపనాది సత్కరములతో యోగ మార్గంలో అమ్మవారిని నిరంతరము సేవిస్తూ బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మణత్వము పొందుతారు. సంస్కారం జరిగి ద్విజత్వం పొందిన వారిచే నిశ్శేషముగా సేవింపబడినది అని ఈ నామానికి అర్థము. ద్విజ పదానికి దంతము అనే అర్థంలో ఈ నామానికి దంతములచే స్తుతింపబడి సేవింపబడుతున్నది అని. మన దంత సంఖ్య 32 ఆ ఇష్టాన్ శ్లోకంలోని అక్షరాల సంఖ్యను సూచిస్తుందనుకుంటే పూర్తిగా అనుష్ఠాన్ శ్లోకములలో స్తుతింపబడుతున్నది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అంతా అనుష్ఠాన్ శ్లోకాలలోనే ఉంటుంది అని 2 అర్థాలు కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. ద్విజా బృందాయ త్రైత్వర్ణికా సమూహే నివేశిత ఉపాస్య సంధ్యాత్తేద్వేయ ఉక్తాంచ రేణుకా పురాణే సంధ్యక సర్వదా దేవత్యాజరంధ్య మహత్పాభి ఆసనే శయనే యనే భుజానే రేణుకాయవ హి ఇతి. అథవా వ్యావృతి ద్వే నమాత్రేయం అవస్థాత్రయ వస్త్రం వహాయత్రయ త్రివంగపారో జాగ్రత్తవస్థ లక్షక సంధ్యా శబ్దో అవస్థయో స్పందో జాత ఇతి వ్యూవృత్తత్వ సందే సృష్టిరాహాయి ఇతి వ్యాసమార్తే ప్రయోగాచ స్వప్నపర అవస్థాన్క్షేషిస్త ప్రయణ సదాశివచ్చన ద్వేద్వియాభిప్రయణ చ శ్రీలింగ ద్విజా పక్షణ ఇవ ద్విజా జీవ తేషం బృందేన నితరామ భేదన సేవిత సంబద్ధ ఇది సుషుప్తి దృషుప్తి యదా పక్షిణః సంచరేణ శాంత పక్షో సంకోచ్య నీడే ధియంతే తదా జీవ ఆపి శ్రాంత జగరాస్పహాన్ సంకోచ్య పరబ్రహ్మని నీలయంతే ఇత్యుక్తే
యాతృచతం బృహదరణ్యకే తద్యాస్మిన్ ఆకాశే శనో వహ సుపర్ణో వా విప్రవృత్య శ్రాంతః సంపత్య పక్షో సంవలయానన ధ్రియతే ఏవామేవం పురుషः ఏతాస్మః అంతాయ ధావతి యాత్రస్తుః కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యంతి సతా సౌమ్య తదా సంపన్నో భవతి త్రిసృష్టేస్త తదో భవో నాడిష్యో తచ్చోరాత్మా చ ఇతి తార్కికాదారికాన్నే తదా నిర్ణయచ్చ. ఈ పరిభాషలో 36 నామములను అక్షర సంఖ్యను విభజించి చెప్పుచున్నారు. వీనిలో ద్వి అను శబ్దంచే 5వ అక్షరములు గల 2 నామములను గ్రహించాలి. చత్వర అనుపాదంచే 2 అక్షరముల నామములు కలుగునని తెలియవలెను. సకారమునకు 10 అక్షరముల నామము 1 అని గ్రహించవలెను. మిగిలినంతయు స్పష్టంగా తెలియను. శ్రీమాత్రే నమః. త్రైవర్ణ కులాచే ఉపాసింపబడినది సుషుప్తికి స్థానమైనది. మాతృగర్భం నుండి పుట్టుట ఒక జన్మము, ఉపనయన సంస్కారము 2వ జన్మము. ఉపనయనారులందరూ ద్విజులగ్దురు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీరందరిచే సంధ్యాకాలమందు ఉపాసింపదగిన వారు స్వరూపం కలది. రేణుకా పురాణమందు మహాత్ములగు ద్విజులచే ఎల్లప్పుడూ ఒక సంధ్యాదేవతయే ఆసనమందు, శయనమందు, ప్రయాణమందు, భోజనమందు నమస్కరింపబడదగినది అని గలదు. లేదా వ్యావృతి, సంధ్యా, ద్విజాబృంద, నివేశిత అను ఈ 3 నామములను జాగృతావస్థలు 3ను కలవారిని బోధించును. ఎట్లనగా వ్యావృతి అనగా మాటలాడుట జాగ్రత్తావస్థ యందు జరుగును గనుక వ్యావృతి శబ్దంచే జాగ్రత్త అవస్థ సూచింపబడును. సంధ్యా శబ్దము స్వప్నమును తెలియజేయుచు జాగ్రత్త అవస్థకును సుషుమ్నావస్థకును సంధికాలమందు పుట్టినది కనుక సంధ్య అగును. ఈ నామమునకు ప్రత్యర్థములను బట్టి సంధ్యా శబ్దంచే స్వప్నమును తెలియవలెను. అంతేకాక వ్యాసుల వారు రచించిన సూత్రములలో 3వ అధ్యాయము 2వ పాదమందు ప్రథమాధికరణం ప్రథమ సూత్రమందు సంధ్యా శబ్దమును స్వప్నపరంగా ప్రయోగించిరి. ఇక్కడ స్థాన శబ్దమునకు విశేషణమగుటచే సంధ్యా శబ్దమును కలిగియు ఇక్కడ అవస్థకు విశేషణము గనక స్త్రీలింగము లేదా దేవికి విశేషణముటచే కూడా సంధ్యా శబ్దము స్త్రీలింగమైనది. పక్షుల వలె జీవులందరూ మిక్కిలి అభేద భావంతో కూడి ఉండునట్టి అవస్థ సుషుప్తి. చక్కని నిద్రాయందు జీవులందరూ అభేదనముగా ఓడలాగని స్థితిలో ఉందురనియు అర్థము. పక్షులెల్లు తిరిగి తిరిగి ఆయాసపడి రెక్కలను ముడుచుకొని తమ గూళ్ళయందు ఒడలెంగిని స్థితిలో పరుండునుచును. అట్లే జీవులు కూడా జాగృతాపస్సవనస్థల ఎందుకనే విషయములలో సంచరించి ఆయాసపడి జాగృత స్వప్నములను తగ్గించుకొని పరబ్రహ్మయందు లయింపచేయుచున్నారని చెప్పబడినది. బృహద్రాణ్యకోపనిషత్తునందు డేగా గాని గరుడ గాని గ్రద్ద గాని ఆకాశమందు సంచరించి ఆయాసపడి రెక్కలను ముడుచుకొని గూటియందు నిద్రించి ఉండునట్లుగానే పురుషుడు కూడా జాగృత స్వప్నాలందు అధికంగా సంచరించి పరబ్రహ్మము కొరకు పరిగెత్తుకొని వెళ్ళుచున్నాడు. ఆ పరమాత్మ యందు నిద్రపోయిన వాడు ఏ కోరికను కోరుట లేడు, ఎట్టి స్వప్నమును పొందుట లేదు అని గలదు. వేదమునందే మరొక చోట ఆత్మను పొంది నిద్రించుచున్నాడని గలదు. సూత్ర భాష్యమందు 3వ అధ్యాయమందు ఇట్లే నిర్ణయించరి. పైవానిని అన్నిటిని బట్టి ద్విజాబృంద నివేశిత నామమునకు సుషుప్తికి కూడా స్థానము ఉన్నదనియు భావము. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ.